నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు ఆగస్టు 5, 2026. ఈ రోజు కోవేట్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కోవేట్ లో 70 ఏళ్లు దాటిన ఉద్యోగులపై కోవేట్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్. కోవేటు సామాజిక వ్యవహారాల మినిస్ట్రీ శాఖ అన్ని కోఆపరేటివ్ సొసైటీలకు కొత్త సర్కులర్ అయితే జారీ చేసింది. ఇప్పటి నుంచి 70 ఏళ్లు పైబడిన ఉద్యోగులను సేవల నుంచి తొలగించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. వారికి రావాల్సిన ఆర్థిక బకాయిలను పూర్తిగా చెల్లించాలని స్పష్టం చేయడం అయితే జరిగింది. అలాగే 30 రోజుల్లో తొలగించాలన్న ఉద్యోగుల జాబితాను మినిస్ట్రీకి సమర్పించాలని సూచించింది. అధికారుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం కోవేటి పౌరులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం అని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతున్నారు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కోవేట్ లోని మన ఇండియన్ ఎంబసీ తన సోషల్ మీడియా పేజీలో ఆర్టికల్ 370కి సంబంధించి ఒక పోస్ట్ అయితే చేసింది. ఆగస్టు 5 అంటే ఈ రోజు ఆర్టికల్ 370ని రద్దు చేసి 7 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో, లడాక్ లో గత 7 ఏళ్లలో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఉపాధి, క్రీడా రంగంలో అభివృద్ధి జరిగిందని అయితే తెలిపింది. మహిళలు, వెనుకబడిన వర్గాలకు భారత రాజ్యాంగంలోని పూర్తి హక్కులు అమల్లోకి వచ్చాయని అయితే పేర్కొంది. ఈ ఏడాది డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కూడా కావడంతో ఆయన జాతీయ ఐక్యతకు చేసిన కృషిని కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ లో, లడాక్ ప్రాంతంలో మరింత అభివృద్ధిని వేగంగా చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందని చెప్పేసి ఈ పోస్టు యొక్క సారాంశం. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లో డ్రగ్స్ పై పోలీసులు మరోసారి భారీ ఆపరేషన్ అయితే నిర్వహించారు. జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు 12 వేరువేరు కేసుల్లో మొత్తం 23 మంది అనుమానితులను అయితే అరెస్టు చేయడం జరిగింది. ఈ దాడుల్లో షాబు, హిరాయిన్, హషీష్, క్రిమినల్ డ్రగ్స్, లిరికా క్యాప్సూల్స్ తో పాటు నగదు, అలాగే డ్రగ్స్ కార్యకలాపాలకు సంబంధించిన ఇతర వస్తువుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని స్వాధీనం చేసుకున్న సాక్ష్యాలతో కలిపి తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకైతే అప్పజెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లోని అల్ ముతలా సిటీలో ఒక షాపింగ్ మాల్ లో భారతీయ ప్రవాసి ప్రమాదానికైతే గురయ్యాడు. ఎత్తు నుంచి కింద పడడంతో తీవ్ర గాయపడిన అతన్ని వెంటనే హాస్పిటల్ కు తరలించడం జరిగింది. జెహ్రా హాస్పిటల్ నుంచి సమాచారం అందుకున్న భద్రతా అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీనికి కారణాలేంటనే అంశాలపై అధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ లోని మహబుల్లా ప్రాంతంలో హిట్ అండ్ రన్ కేసు తీవ్ర కలకలం అయితే రేపింది. మహబుల్లా తీర రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఏషియన్ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలించగా ఇంటర్నల్ బ్లీడింగ్, చెయ్యి, పక్కటెముకలు విరిగాయని వైద్యులైతే నిర్ధారించారు. ఈ ప్రమాదానికి కారణమైన కువైటీ వ్యక్తిని అధికారులైతే అదుపులోకి తీసుకుని కేసు అయితే నమోదు చేశారు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే, కువైట్ కోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది. సోషల్ మీడియాలో పిల్లలను అధికంగా ఉపయోగించడం వల్ల వారి చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుందని గుర్తించిన కువైట్ అప్పీల్ కోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చింది. ఇద్దరు చిన్నారుల కస్టడీని తల్లి నుంచి తొలగించి తండ్రికైతే అప్పగించింది. పిల్లల శ్రేయస్సు అత్యంత ముఖ్యమని కువైట్ కోర్టు అయితే స్పష్టం చేసింది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్ లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా కువైట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు కువైట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.